విజయవాడలో కొండలు చూసారా ఎంత బాగున్నాయో. ఈ దేవాలయం శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవాలయం. ఇక్కడ నిత్య హోమం, అలాగే ఆవు దర్శనం. ఆవులు ఇక్కడ వరకు వచ్చేస్తాయండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ గురించి చూడండి, చివరి వరకు చూడండి. మీకు బాగా నచ్చినట్టయితే కామెంట్ కూడా చేయండి మీరు ఎప్పుడన్నా ఈ టెంపుల్కి వెళ్ళారో లేదో. వెల్కమ్ టు బాల్మెన్సీ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిత్య హోమం జరుగుతుంది. ముందుగా మనం ధ్వజస్తంభం దర్శనం చేసుకుందాం. ఈ ఎర్లీ మార్నింగ్ ఈ టెంపుల్కి వచ్చామండి. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఎక్కడుందంటే 10వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి చాలా దగ్గర, వించిపేట, కొత్తపేట అని కూడా అంటారు, ఫిష్ మార్కెట్ దగ్గరలో. చూశారు కదండి, ఈ టెంపుల్కి గోవులు అక్కడ వరకు వచ్చి ఎవరైనా ప్రసాదం పెడతారనేసి భక్తులు వెయిట్ చేస్తూ ఉంటాయి. పైకి వరకు రావట్లేదండి. నేను ఉండంగా 2 ఆవులు వచ్చినాయి. మనం ఇప్పుడు క్విక్గా యథావిధిగా ఒక ప్రదక్షిణతో ఈ దేవాలయం గురించి మనం తెలుసుకుందాం. ఈ గోపురం చాలా అందంగా అలంకరించి ఉంది. పెయింటింగ్ అది వేశారు. ఒక పక్కన శ్రీరాముడు, బ్యాక్ పక్కన వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీకృష్ణుడు దివ్య రూపములు మనకి గోపురంలో నిక్షిప్తమై ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈయన శ్రీరాముడు. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇంకొక మూర్తి ఉన్నారు. ఆ గోపురం చూసారా, చాలా అందంగా ఉంది. ఆయనే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒకసారి దండం పెట్టుకోండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే చుట్టూరు స్టీల్ గ్రిల్స్ పెట్టారండి, చాలా అందంగా ఉంది. అలాగే ఇన్ ఫ్రంట్ ఒక తాటగలతోటి పందిరి లాంటిది వేశారు. దానివల్ల న్యాచురల్గా చాలా బాగుంది ఈ టెంపుల్. ఇక్కడ కొంతమంది భక్తులు దర్శనానికి ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. 6:30 ఆ టైంకి వెళ్ళాను. ఈ దేవాలయం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. ఇండియా స్కూల్ కమిటీకి సంబంధించిన దేవస్థానం అండి ఇది. ఈ ప్రాంగణం 10 ఎకరాల ప్రాంగణంలో 2 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలకు సంబంధించి మెయింటైన్ చేస్తూ గుడి కూడా స్వామివారి గుడి ప్రతిష్ఠ చేశారు. నిత్య హోమాలు జరుగుతుంటాయి ఇక్కడ. ఆదిత్యాది నవగ్రహ హోమాలు, గణపతి, వ్రత గణపతి, ఆంజనేయ, రామతారక, మహాలక్ష్మి, సుదర్శన ఇత్యాది హోమాలన్నీ నిత్యం జరుగుతుంటాయి. ఈ టెంపుల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1965లో ఎస్టాబ్లిష్. 1965. మెయింటెనెన్స్ అంతా కూడా కాలేజ్ మేనేజ్మెంట్ భరిస్తుంది. హుండీ కానీ దక్షిణ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఏదున్నా సరే దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా ఫండ్స్ అన్ని కాలేజే భరిస్తుంది. ఇక్కడ ఉత్సవాలు ఏం జరుగుతూ ఉంటాయండి? రెగ్యులర్ గా జరిగే ఉత్సవాలు వార్షికోత్సవం జరుగుతుందండి, హనుమత్ జయంతి జరుగుతుంది, శ్రీరామనవమి జరుగుతుంది. ప్రతి దసరాకి చండీ హోమాలు జరుగుతాయండి. శతచండీ హోమాలు జరుగుతుంటాయి. ప్రతి 9 నవరాత్రులు రెగ్యులర్ గా చండీ హోమాలు జరుగుతుంటాయి. ఈ ఎవ్రీడే నిత్య హోమం జరుగుతుంది. ఈ రోజు చేసినట్టు నిత్య హోమం జరుగుతుంది. ఎన్నింటి దగ్గర నుంచి? ఉదయం 6 గంటలకు ప్రారంభం అవుతుందండి. సుమారుగా గంట 40 నిమిషాలు ఉంటుంది. భక్తులు ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అండి, ఉచితం అండి. ఎవరైనా సరే ముందు రోజు చెప్పుకోవచ్చు, రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. మీ పేరు సార్? శ్రీనివాసరావు అండి, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. థ్యాంక్స్ అండి. ఇంజనీరింగ్ కాలేజ్ లోపల నుంచి కూడా ఈ దేవాలయంకి వెళ్ళటానికి మనకి వే ఉంది. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల చెట్లు, ప్లాంట్స్, పాత్వే చాలా నీట్గా అరేంజ్ చేశారు. ఇదే దివ్య దర్శనం గోపురం అండి. ఇక్కడ చాలా రకాల మొక్కలు కూడా మీకు దర్శనం ఇస్తాయి, పూల మొక్కలు. చూస్తున్నారు కదా, వ్యూ మొత్తం ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న వ్యూ అండి. ఒక పక్కన కొండలు, ఇంకో పక్కన కాలేజ్, అలాగే మనకి గోపురం చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ధ్వజస్తంభం మరియు టెంపుల్ లోపలికి కూడా వెళ్దాము. పుచ్చ విగ్రహాలు వీడియో తీయచ్చండి, పర్వాలేదు, అందుకని తీసాము. మెయిన్ మూల విరాట్ని అయితే తీయట్లేదు. ఇక్కడ ఎవ్రీడే నిత్య హోమం జరిగిన తర్వాత ఇక్కడ స్వామివారికి తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు. 3-4 ప్రసాదాలు పెట్టడం నేను చాలా తక్కువ టెంపుల్లో చూశానండి. ఇక్కడ దద్దోజనం, అలాగే పులిహార, అలాగే ఒక స్వీటు, ఇట్లా మూడు రకాలు పెట్టారు. చాలా బాగుంది. ఇది చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.